పెద్దలారా, మిత్రులారా అందరికీ నమస్తే. ఉప ఎన్నికలు జరిగినాయి భారతదేశంలో కొన్ని. ఉప ఎన్నికల్లో ఒకటేదో బీజేపీ గెలిచింది. మిగతా కాంగ్రెసు, జన్ స్వరాజ్ పార్టీ బీహార్‌లో గెలిచింది. ఎందుకు ఇది బాంకీపూర్ ఎమ్మెల్యే సీట్ ఇంత చర్చనీయాంశమైంది? గతంలో గెలిచిన ఆయన ఆ సామాజిక వర్గాలు, పోటీ చేసిన ఆయన ఆ సామాజిక వర్గమే, ఓడిపోయిన ఆయన ఆ సామాజిక వర్గమే, గెలిచిన ఆయన ఆ సామాజిక వర్గం. బ్రాహ్మిన్సే కదా వీళ్ళంతా. సో, అయితే ప్రశాంత్ కిషోర్ పేరు పీకే అంటే తెలియనోళ్ళు ఎవరు లేరు భారతదేశంలో. ఎందుకంటే 2014 ఎన్నికల స్ట్రాటజిస్ట్‌గా, ఎన్నికల అనలిస్ట్‌గా ఇప్పటిదాకా ఉన్నతమైన కుటుంబాల నుంచే ప్రధానమంత్రులు వచ్చారు. అంటే జవహర్లాల్ నెహ్రూ గాని, లాల్ బహదూర్ శాస్త్రి గాని, మొరార్జీ దేశాయ్ గాని, గుల్జరీలాల్ నందా గాని, ఇందిరాగాంధీ గాని, రాజీవ్ గాంధీ గాని, ఇట్లా చూసుకుంటే వాజ్పేయి గాని, ఇట్లా చూసుకుంటే అందరూ దేవగౌడ దాకా ఉన్నతమైనటువంటి వర్గాల నుంచి చంద్రశేఖర్ గాని, అదేవిధంగా ఇంకా చాలా ఎవరైనా కూడా ఈ ప్రధానమంత్రులందరూ కూడా దేశంలో ఉన్నత కుటుంబాల నుంచి, ధనిక వర్గాల నుంచే వచ్చారు అనేది భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క నానుడి. ఈ బేస్డ్‌గా ప్రశాంత్ కిషోర్ 2014లో ఎనలిస్ట్‌గా బీజేపీ కొనుక్కుందాయన్ని. ఆయన 'ఎంటర్ ద డ్రాగన్' అయితే ఇక సినిమాన్నర, సినిమాకి 1000 అంతలు. సో, ఆ విధంగా ఆయన చాలామంది 15, 20 మంది ముఖ్యమంత్రులను చేశాడు. చాలా రాష్ట్రాల్లో ప్రభుత్వాలని ఉన్నవాటిని దింపించి కొత్తాటిని ఎక్కించాడు. ఉన్న వాటిని కంటిన్యూ చేసేయటానికి ఆయన పాత్ర నిర్వర్తించాడు. మనం చూసుకుంటే గుజరాత్‌లో ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీని మళ్ళీ చేయటంలో గాని, తర్వాత 2014లో ప్రధానమంత్రిని చేయటంలో గాని, 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయటంలో గాని, సో, మొన్న ఓడిపోయినప్పుడు కాకుండా అంతకుముందు మమతా బెనర్జీని లాస్ట్ టైం గెలిచినప్పుడు మమతా బెనర్జీని ముఖ్యమంత్రి చేయటంలో గాని, ఇట్లా భారతదేశ వ్యాప్తంగా ఆయన స్ట్రాటజీస్ సక్సెస్ రేషియో 90% ఉన్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది. ఆయన మరి ఎందుకు అనుకున్నాడో గుజరాత్‌ని అమెరికా చేస్తానంటున్నాడు. నాది కల షార్ట్ టర్మ్ కల కాదనేది ఆయన వీడియో చూశాను. పీకే ప్రశాంత్ కిషోర్. చాలామంది అనలిస్టులకి కానీ, సర్వే సంస్థలకి ఆయన ఒక గురువులాగా ఉంటుంది. బాస్ సర్వే సంస్థలకి. బీహార్‌లో బాకింపూర్‌లో ప్రశాంత్ కిషోర్ జనస్వరాజ్ పార్టీ అధ్యక్షుడు గెలిచాడు. సో, ఇది ఎందుకు కామన్‌గా బీహార్ రాష్ట్రం ఉత్తర భారతదేశంలోది మధ్యంతర ఎన్నికలు అంటే ఉప ఎన్నికలు జరగటం అనేది పెద్ద ఇష్యూ కాదు. దానివల్ల వచ్చేది లేదు, పోయేది లేదు. మొన్ననే గెలిచారు కాబట్టి 3, 4 ఏళ్ల టైం, మినిమమ్ 3.5 సంవత్సరాలు ఇంకా పీరియడ్ ఉంది. జనరల్‌గా ఎన్నికలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆ ఒక్క సీటు గెలవటం, ఓడటం వల్ల బీజేపీకి లేకపోతే ఎన్డీఏ కూటమికి బీహార్‌లో వచ్చే నష్టం లేదు. కానీ ఇలా దేశవ్యాప్తంగా చర్చ అయింది. ఎందుకయిందంటే బీహార్ బాంకీపూర్ ఎమ్మెల్యే సెగ్మెంట్ ఏదైతే ఉందో బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్ నితిన్ నబీ రాజీనామా చేశాడు. వాళ్ళ పార్టీ గెలవటం, వాళ్ళ నాన్నగారు గెలవటం, దాని తర్వాత నితిన్ నబీ 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి సుమారుగా 35 సంవత్సరాలుగా అక్కడ బాంకీపూర్ బీజేపీ కంచుకోటగా ఉన్నది. సో, ప్రశాంత్ కిషోర్ స్టేట్ లెవెల్ ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోయాడు కానీ నాకు తెలిసి అది బీజేపీ వ్యతిరేకత కాదు. ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు ఎత్తుగడలని నేను భావిస్తూ ఉన్నాను. వ్యక్తిగతంగా మై ఫీలింగ్. ఎందుకంటే చాలా కాలంగా సుమారుగా 10 సంవత్సరాలుగా ప్రశాంత్ కిషోర్ అప్డేట్స్ చూస్తూ వస్తూ ఉన్నాం, గమనిస్తూ వస్తూ ఉన్నాం. ఏం చేస్తున్నారో, నిర్ణయాలు ఏం జరుగుతుందో రిజల్ట్స్ కూడా చూస్తూ వస్తూ ఉన్నాం. సో, నా డిగ్రీ రిజల్ట్స్ కూడా నేను చూసుకోవాలి అంత జాగ్రత్తగానే ప్రశాంత్ కిషోర్ని చూస్తూ ఉన్నాం. ఏం చేస్తున్నాడో, ఏం జరుగుతుంది అని. ఈ ప్రశాంత్ కిషోర్ అందరికీ ఎన్నికల వ్యూహకర్తగా అందరికీ సుపరిచితుడే. చాలామంది ముఖ్యమంత్రులను ఇప్పటికే చెప్పాడు. ముఖ్యమంత్రుల్ని మార్చాడు, ఉన్నోళ్ళని నిలబెట్టాడు, కొత్త రాష్ట్రాలను చేశాడు. సో, ఆయన వ్యూహకర్తగా ఆయనకి పాపులారిటీ ఉన్నది. బీజేపీ బాంకీపూర్ నియోజకవర్గంలో స్ట్రాంగెస్ట్ పార్టీ. వాళ్ళు ఎప్పటిలాగానే దాని పరంగా వెళ్ళారు. వాళ్ళు వ్యక్తిగత, ప్రాంతీయ, పార్టీ విధానాలు, ప్రభుత్వ విధానాలు ఇవన్నీ ఒక ఎన్నికలకు సంబంధించి వస్తాయి. అయితే ప్రశాంత్ కిషోర్ సర్వే మాస్టర్ కాబట్టి ఆయన దాన్ని ఈజీగా మ్యానిపులేట్ చేయగలిగాడు. మ్యానిపులేట్ చేయటం ఈజీ ఒక నియోజకవర్గాన్ని. రాష్ట్రం అంతా అంటే చాలా ఇబ్బంది ఉంటుంది కానీ ఒక్క నియోజకవర్గం మ్యానిపులేట్ చేయటం ప్రశాంత్ కిషోర్కి వెనతో పెట్టిన పిల్లగాడికి జున్ను తినిపించినంత ఈజీ. సో, ఆయన మ్యానిపులేట్ చేయటం వల్లనే గెలిచాడు. సో, ఒక పార్టీ వరుస విజయాలు సాధించాలని ఇంకో పార్టీ కొత్తగా ఎదగొచ్చు, ఒక పార్టీ వరుస విజయాలు సాధించవచ్చు. బాంకీపూర్ ఎమ్మెల్యే సెగ్మెంట్కి సంబంధించి
ఓటర్ గొప్పతనం నిలబెట్టిందనేది ఉంది. అయితే చర్చ జరుగుతోంది. ఈవీఎంల వల్లనే పార్టీ గెలుస్తుందంటే అప్పుడప్పుడు ఇలాంటి త్యాగాలు చేస్తే ఈవీఎంల వల్ల గెలవరు అనేది అని సెటైర్లు, పంచులు మనకి సోషల్ మీడియా వేదికగా కనపడతా ఉంది. ఏది అయినా బ్యాంకీపూర్‌కు సంబంధించి జనసూరజ్ పార్టీ అధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ ఎనలిస్ట్‌గా ప్రపంచానికి, దేశానికి ముఖ్యంగా అందరికీ తెలుసు. నాకు తెలిసి కొద్దిపాటి రాజకీయాలు టచ్ ఉన్న అందరికీ తెలుస్తది. సామాన్య ప్రజానికానికి చదువుకున్నోళ్ళందరికీ, పేపర్ చదివేటోళ్ళందరికీ కూడా తెలుస్తది. రోజువారీ పేపర్ చదివే ఇది పరిస్థితి. సో, ప్రశాంత్ కిషోర్ ఓన్ టాలెంట్ తప్ప మరొకటి కాదనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. దానికి తోడు ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా ఉంది. లోకల్ బీహార్ ముఖ్యమంత్రి బీజేపీ. బీహార్ లోకల్ ముఖ్యమంత్రి బీజేపీ, కేంద్రంలో బీజేపీ ఉంది. డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్నది. అది వాళ్ళ కంచుకోట. బెంగపూర్ వాళ్ళ కంచుకోట. 35 ఏళ్ల బడి గెలుస్తున్నారు. ఓవర్ కాన్ఫిడెన్స్ ఒకవైపు ఉంటే చాప కింద నీరులాగా ప్రజల యొక్క ఇది సర్వే చేసి దాన్ని అమలు చేశాడు స్ట్రాటజీస్. ఆ విధంగా బీహార్ వ్యక్తి గెలవాలనేటువంటి, బీహార్లో లోకల్ స్థానికుడే గెలవాలని ఒక యుద్ధం ఏదైతే జరిగిందో ఆ విధంగా ఆ యుద్ధంలో పీకే గెలిచాడు. ఇది బీజేపీ ఓటమైతే అనుకోను నేను. ఎందుకంటే మళ్ళీ బీజేపీ, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్ పోయి పనిచేస్తాయి అక్కడ. ఈసారికి మళ్ళీ ఎన్నికలు గెలుస్తాడా లేదలే కానీ. సో ఏది ఏమైనా ప్రశాంత్ కిషోర్ కళ నెరవేరింది. అసెంబ్లీలో అడుగుపెట్టి మాట్లాడతాడు. సో ఆయన సర్వే రిపోర్ట్లన్నీ, బీహార్కు సంబంధించినటువంటి సర్వే రిపోర్ట్లు పేపర్లో చదివితే ఎవరు పట్టించుకోవట్లేదు కదా. ఆయన రాష్ట్రంలో చేసే సర్వే రిపోర్ట్స్ అన్ని భవిష్యత్తులో మనకి బీహార్ వేదికగా మనకి బీహార్ రాష్ట్రం వెనకబడతానికి కారణాలు అవన్నీ ప్రజలే అనుకుంటున్నారు. మరిన్ని రిపోర్ట్స్ వస్తాయని భావిద్దాం. ఎప్పుడు గూండారాజ్ బీహార్ కాకుండా అమెరికా లేకపోతే జపాన్, మలేషియా తరహా అభివృద్ధి చెందినటువంటి ఒక బీహార్ని మనం చూడాలని, ఆ వైపుగా ఆ రాష్ట్రం అడుగులు వేయాలని భావిద్దాం. సో పెద్దలారా, మిత్రులారా, ఇది బీజేపీ ఓటమి కాదు, ఇది ప్రశాంత్ కిషోర్ విజయం. ఆయన స్ట్రాటజీస్, ఎనలిస్టులు ఉండే 22-23 లక్షల ఓటర్లు ఉంటారు. అందులో ఒక 50,000 పోలు కావు. 2.5-3 లక్షల ఓట్లకు సంబంధించి మ్యానిపులేట్ చేయడం పెద్ద కష్టమేం కాదు. సో ఆయన దిట్ట, ఎన్నికల ఎక్స్పర్ట్స్ కాబట్టి ఒక ఎమ్మెల్యే సెగ్మెంట్ని లీడ్ చేయడం పెద్ద కష్టమేం కాదు. వాళ్ళు కూడా బీజేపీ వాళ్ళు అశ్రద్ధగా ఉండడం కారణమైతే బీజేపీ ఓటమే కాదు, అది ప్రశాంత్ కిషోర్ విజయమేగా నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే చాలా కాలంగా ఫాలో అవుతున్నాం, ప్రత్యక్షంగా గెలవకపోయినా ఏకలవ్యులాగా ఫాలో అవుతున్నాం ఏం జరుగుతుంది ఏందనేది. సో అది బీజేపీ ఓటమని నేను భావించట్లా. ప్రశాంత్ కిషోర్ విజయం, జనస్వరాజ్ పార్టీ విజయం. ఏదేమైనా ఒక బ్రాహ్మణ ఆయన ఓడిపోతే ఒక బ్రాహ్మణ గెలిచాడు. అక్కడ ఇంకా ఇది కూడా చూడాల్సింది, తేజస్వి అన్న పార్టీ ఏంది అది, ఆర్జేడీ, రాష్ట్రీయ జనతాదళ్. తేజస్వి అన్న సిస్టర్ ఎవరైతే ఉన్నారో అక్క థర్డ్ ప్లేస్కి వెళ్ళారు. మరి వాళ్ళ ఓట్లు కూడా ట్రాన్స్ఫర్ అయ్యా. బీజేపీని, ముఖ్యంగా నేషనల్ ప్రెసిడెంట్ని ఓడించినట్టుగా థర్డ్ ప్లేస్ కంటే సెకండ్ ప్లేస్ ఉండాలి కదా కనీసం. బీజేపీ ఓడిపోయిందంటే బీజేపీ వ్యతిరేక ఓటు బ్యాంక్ అంతా జీరింది. మరి అక్క థర్డ్ ప్లేస్ పోయిందంటే సో అది కూడా పరిగణనలో చూసుకోవాలి. సో ఇది పరిస్థితి. పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో నేను తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూస్.